ఎలో యాప్ యొక్క రివ్యూ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎలో యాప్ అంటే ఇది వచ్చేసి మాట్లాడుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది. ఇది ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ గురించి వచ్చినటువంటి చాలా వరకు నిజాలు అనేది ఏ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఎలో యాప్ వచ్చేసి తెలుగులో అనేది ఉంది. మీరు వచ్చేసి ట్రై చేయాలనుకుంటే ప్లే స్టోర్లోనే దొరుకుతుంది ఈ యాప్ అప్లికేషన్ రివ్యూ అనేది. కానీ ఇది వచ్చేసి ఒక ఫ్రాడ్ అప్లికేషన్. ఈ యాప్ వచ్చేసి మనం వీడియోస్ మాట్లాడతాం కదా, ఆ మాట్లాడేది వాళ్ళు వచ్చేసి ఫెయిడ్ కాల్ చేస్తారు. అంటే నగ్నంగా ఉండి కలిసి వాళ్ళు ఆ డబ్బులు కానీ మన దగ్గర ఉన్నటువంటి మనీ కానీ ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కానీ దోచుకు వెళ్ళడం అనేటువంటి పనులనే చేస్తారు ఈ ఎలో యాప్లో చేసి. దీనిలో ఆడియో అండ్ చాట్ అండ్ లైవ్ రూమ్ అండ్ బూత్ అండ్ హోమ్ పేజ్ అనేది 4 ఆప్షన్లు అనేది ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఆడియోలో వచ్చేసి ఎంతగా స్క్రోల్ చేస్తున్నా అలానే వస్తూనే ఉన్నాయి తప్ప ఇది వచ్చేసి పనికి మాలిన యాప్. ఇటువంటి యాప్లు అనేది అస్సలు వాడకండి. ఇటువంటి యాప్లు వాడడం వల్ల మీకు అనేది టైం వేస్ట్ అవుతుంది. ఎంబీ కూడా నాకు వచ్చేసి 5G కాబట్టి నాది ఎంబీ అనేది అంతగా అయిపోలేదు. కానీ ఇది వచ్చేసి 500 MB పైన నాకు వచ్చేసి ఒక 10 నిమిషాలు చూసే లోపల వాడేసేయండి. అందుకని ఇటువంటి యాప్లు అనేది అస్సలు నమ్మకండి భయ్యా. ఈ ఎలో యాప్ వచ్చేసి ఈఎల్ఓ అనే స్పెల్లింగ్ అనేది ఉంది. నేను తప్పు పలికింటే క్షమించండి. ఈ యాప్ వచ్చేసి ఇంతగా స్క్రోల్ చేస్తున్న మీడియా వచ్చేసి వస్తూనే వస్తుంది తప్ప వాళ్ళు వచ్చేసి లైవ్గా మాట్లాడతారు. కొన్ని సందర్భంలో మనకి వచ్చిన కండక్ట్ అయినట్లయితే వాళ్ళు వచ్చి మనకి డబ్బు అడగడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వచ్చేసి 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు చూసుకోండి. ఫాలోయింగ్, చాట్ రూమ్, గేమింగ్ అని చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఇందులో వచ్చేసి వినోదం, క్విజ్ సంథింగ్ ఉన్నాయి. కానీ ఇవి వచ్చేసి ఎంతవరకు నిజం అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఈ యాప్ వచ్చేసి నేను దాదాపు ఒక 2 వీక్స్ పాటు వాడినా. కానీ డైలీ అనేది నాది ఎంబీ 500-600 MB అనేది అయిపోతుంది. ఒక రూమ్లో అనేది ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయినా. ఇక్కడ వచ్చేసి ఆడియో అనేది ఉంది. కానీ ఈ ఆడియో వచ్చేసి ఇల్లీగల్ రూల్స్ ప్రకారంగా నేను వచ్చేసి బంద్ చేయాలి. ఇక్కడ హాయ్ అని టైప్ చేసే వాళ్ళని వెళ్తుంది కానీ వాళ్ళని చదవరు. కానీ ఈ యాప్లో వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేసినప్పుడు ఈ యాప్ వచ్చేసి క్విజ్ అనేది ఉండదు. దరిద్రమైనటువంటి క్విజ్ అనేది ఉంటుంది. నగ్నంగా ఉండడం అటువంటి పోస్టులు అనేది ఈ యాప్ అనేది ఎలో యాప్లో అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి యాప్ ఉంటే మాత్రం మీరు అనేది డిలీట్ చేయండి. ఇక్కడ వచ్చి చూపిస్తున్నాం బయటకు వెళ్ళడానికి దారి అంటే ఇంట్లో చాలా మంది అనేది చూపిస్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ బిజినెస్ అనేది చేస్తున్నాడు. ఇక్కడ మనం ఒకరి నుంచి బయటకు వెళ్ళాలంటే ఇక్కడ చాలామంది అమ్మాయిలు చూస్తున్నారు. అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే టెంప్ట్ అయ్యి వాళ్ళు చూడడానికి వెళ్తారు. అదే అమ్మాయిలు అయితే అబ్బాయిలని చూడడానికి అనేది వెళ్తారు కదా. వీళ్ళు వచ్చేసి ఒక బిజినెస్ మైండ్ సెట్ అనేది ఇక్కడ అయితే ఉండడు. కాబట్టి ఇది మీరు ఎప్పుడైనా కూడా ఇటువంటి యాప్లు అనేది నమ్మకండి. ఇటువంటి యాప్లు నమ్మితే మీకు వచ్చేసి చాలా వరకు ఫేక్ కాల్స్ అనేది జరిగి మీరు చాలా వరకు మోసపోతారు. అందుకని ఇటువంటి యాప్లను నమ్మకుండా మీరు వచ్చేసి వెంటనే డిలీట్ చేయండి. దీనికి వచ్చేసి 4.3 రేటింగ్ అనేది ఉంది ప్లే స్టోర్లో వచ్చేసి. ఈ యాప్ వచ్చేసి ఈ విధంగా ఆడియో కాల్స్ అండ్ వీడియో కాల్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి యాప్లను అసలు నమ్మకండి. ఇటువంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి ఈ వీడియోని. ఎస్పీ రివ్యూస్ ఈ దానికి సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ అండ్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కటి అనేది రివ్యూస్ అనేది ఈ ఎస్పీ రివ్యూస్ ఛానల్లో చాలా వరకు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు స్క్రీన్ రికార్డింగ్ కూడా ఈ విధంగా అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చి చాలా వరకు అప్లికేషన్ అనేది ఉంది. ఇది తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి అప్లికేషన్ ఎందుకు పెట్టుకుందో కూడా ప్లే స్టోర్ అనేది నాకు అనేది అర్థం కాదు.